మీకు కాబట్టి వచ్చింది జ్వరం. ఎవరికి జ్వరం రాలేదు, ఎవరు చేసుకుంటలేరు. అవును నటిస్తున్నావు అబ్బా. త్రీ డేస్ నుంచి ఎవరు చేస్తారు చెప్పు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను? అనవసరంగా చేసుకున్నా నేను. ఇంకో జన్మే మన ఇద్దరికి ఉంటుందో ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా. హలో హాయ్ గైస్, అందరికీ సిరి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే మీ ముందుకు మంచి ప్రాంక్తో వచ్చాను. ప్రాంక్ ఏంటంటే సిరికి 2 days అవుతుంది ఫీవర్ వచ్చి. అది మీకు కూడా తెలుసుగా ఫ్రెండ్స్, లైవ్ పెట్టట్లేదు. 2 days నుంచి ఏం వర్క్ చేయట్లేదు ఏంది అనేది దానిపైన ప్రాంక్ చేస్తాను. ఓకేనా? సిరి ఈ విషయానికి ఏడుస్తుందో ఏమో అని నాకు భయం వేస్తుంది, కానీ చేయక తప్పట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. కెమెరా అయితే సెట్ చేసుకున్నాను, ఫోన్లో రికార్డింగ్ పెట్టి తన దగ్గర అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? పడుకున్నావా? ఎట్లుంది? తగ్గిందా? ఫీవర్ తక్కువనే హెడేక్ కంటిన్యూ వస్తుంది. హెడేక్ వస్తుందా? లే అన్నం పెడలే. ఏంది పెట్టుకొని తినాలి? మార్నింగ్ నేనే కదా బాక్స్ రెడీ చేసుకొని పోయింది. అరే జ్వరం వస్తే అట్లే అంటారా? జ్వరం వస్తే అట్లే అంటారా? సరే, నీకు కాబట్టి వచ్చింది జ్వరం. మార్నింగ్ నువ్వు చేంజ్ తినొద్దా? నేనేమన్నా మెడగట్టుకొని పోయినా ఏంది? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మీకు కాబట్టి వచ్చింది జ్వరం. ఎవరికి జ్వరం రాలేదు, ఎవరు చేసుకుంటలేరు. 2 days నుంచి ఎంతకని చేయాలి చెప్పు? నీకు చేయాలి, మమ్మీకి చేయాలి. చేసి నేను అలసిపోతున్నా. ఇద్దరు మనుషులకు చేయాలంటే ఏం చేస్తా చెప్పు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు అన్నం పెట్టుకుని కదా అసలు లేచి తిననీకనే బరువు అవుతుందా నీకేమన్నా? మంచి వంట చేసుకునే బావా. ఎంతకని చేస్తారు చెప్పు సిరప్? మంచి వంట చేసుకునే బావా. ఎంతకని చేస్తారు చెప్పు సిరప్? మాట చెప్పు, ఎంతకని చేస్తారు చెప్పు? చాతగా కాపోయినా సాపేసి వండొద్దు, సత్తువా తెచ్చుకొని సాధించి తీరాలే. సతాయించలేదు సిరి. నీకు హెడ్ఏక్ వస్తుందా వస్తలేదా నాకు అర్థం అవుతలేదు. ఒక్కసారి వస్తుంది, 2 సార్లు వస్తుంది. 3 days నుంచి హెడ్ఏక్ వస్తుందా? గ్లాసెస్ ఉన్నాయి కదా, పెట్టుకోవచ్చు కదా. ఇన్ని పైసలు పెట్టి తీసుకొచ్చి సెల్ఫ్ వేయడానికా సిరి? టాబ్లెట్స్ వేసుకోవాలి. రోజు హెడ్ బాత్ చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు హెడ్ బాత్ రోజు? అవసరమా? 2 days ఒకసారి అన్నా హెడ్ బాత్ చేయాలి. ఏం చెప్పు, అన్నం పెట్టాలా నీకు? అన్నం పెట్టు లేచి. పురిటి నొప్పులాయతరా పూజించేది. దేశంలో ఎవరికి రాల జ్వరం, ఇంకొక్కదానితో వచ్చినట్టే ఫీల్ అవుతావు. దేశంలో ఎవరికి రాల జ్వరం, ఇంకొక్కదానితో వచ్చినట్టే ఫీల్ అవుతావు. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా. ఏందో ఏమో నాకైతే అర్థమే కాదు.
ఏం చెప్పినా ఫీల్ అవుతావు, ఏమన్నా ఫీల్ అవుతావు. ఇంకొక్కదానికి జ్వరం వస్తుంది, నువ్వు ఒక్కదాన్ని ఉన్నావు ఇంట్లో, నీకే ఆపరేషన్స్ అయినాయి, నీకే అన్నీ అయినాయి. ఎవరు కాలే అయిన వాళ్ళు మొత్తం చేసుకుంటున్నారు అసలు లేచి 3 డేస్ నుంచి చేయాలంటే ఎవరు చేస్తారు చెప్పు? 3 డేస్ నుంచి చేయాలంటే ఎవరు చేస్తారు చెప్పు? జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాం బావ అసలు ఈరోజు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు సరే? నువ్వు పండుకుంటావా? మంచిగా పండుకోనికైనా ఉన్నావా? మరి ఎందుకుంటారు? పండుకోకుంటే ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? ఆ, ఏం చేయాలి సరే? నాకు అర్థం కాదు. ఏం చేస్తావు చెప్పు? అన్నం పెట్టడానికి చేతన అవుతుందా? ఇంటికానే కదా నువ్వు వండుకున్నది. ఇంటికానే అయితే రోజు పెడతలేను బావ, ఎందుకు ఒక్కదానికి ఇట్లా చేస్తున్నావు? 3 డేస్ అవుతుందబ్బా నేను నీకు చేయబట్టి. ఫీవర్ వచ్చింది, ఏం చేయాలి చెప్పు? జ్వరం వచ్చినప్పుడు నీకు జ్వరం ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చిన, టాబ్లెట్స్ వేసుకోమని చెప్పిన, టాబ్లెట్స్ ఇచ్చిపోయినా. ఇంకేం చేస్తారు చెప్పు? తక్కువ కాలే, తక్కువ అయినాక చేసుకుంటలే. నువ్వు ఏం చేయొద్దు, నాకు నువ్వు చేయాలని ఉంటుందా ఏమన్నా? గోరు ముద్దలు పెట్టినా నా చేతులు చూసిపోయా. మళ్ళీ అట్లనే అంటావు సరే? నువ్వు నేను చేయకపోతే ఎవరు చేస్తారు నీకు? చెయ్యి బాబా, మరి చెయ్యలే అని చెప్పింది, అన్ని చేస్తున్నాను. నిన్న మమ్మీకి స్నానం నేనే పోసిన, ఈ రోజు ఒక్కరోజు వేయలేదు. మొన్న నేనే స్నానం పోసిన. ఎంతకని చేస్తారు చెప్పు? మార్నింగ్ తిన్న తెలుసా, ఆఫ్టర్నూన్ కూడా తినలేదు అన్న. మార్నింగ్ తిన్న తెలుసా, ఆఫ్టర్నూన్ కూడా తినలేదు అన్న. ఎవరు తినొద్దని సరే? ఎవరు నేను ఏమన్నా తినొద్దని చెప్పిన? తిననే చెప్పిపోయినా కదా. చపాతి ఉన్నది, రైస్ ఉన్నది, తినొచ్చు కదా. తినబుద్ధి కాలే బావ, మంచిగా ఉంటే తింటా, నా పని నేను చేసుకుంటా, వీడియోస్ చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా ఉంటా. కావాలని ఎవరు చేస్తారు ఇప్పుడు? అసలు నువ్వు ఏమన్నావు? నటిస్తున్నావు కావాలని అన్నావు. ఎవరు నటిస్తున్నావు? అవును నటిస్తున్నావు అబ్బా. ప్రేమ కొండంత బలమిస్తుంది వస్తుందని నటిస్తున్నావు. సరేలే బావ, అన్న కాడి చాలే, చేసుకుంటాలే, నా పని నేను చేసుకుంటాను. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టు చేసుకోవాలి సరే లేచి. పొద్దున 7-8కి లేస్తున్నావు. హెల్త్ మంచిగా ఉంటే అప్పుడే లేస్తానా చెప్పు? హెల్త్ మంచిగా ఉన్నప్పుడు పెట్టుకోవడానికి వచ్చినావా? హెల్త్ మంచిగా ఉన్నప్పుడు అందరు చేస్తారు సరే. హెల్త్ బాగాలేనప్పుడు లేచి చేసుకోవాలి. మనం ముసలామవా? కాళ్ళ నొప్పులు ఉన్నాయా, చేతుల నొప్పులు ఉన్నాయా? అసలు పొద్దున్న నుంచి నా పానం బాగాలేకుండా ఆమెను చూసుకోవడం సరిపోయింది తెలుసా అసలు. 3 డేస్ అవుతుంది సరే. ఉన్న ఒక్క పిల్లని చూసుకుంటే నీకు అంత ఇబ్బంది పడుతున్నావు. ఏడుపు ఎందుకు వస్తుంది నీకు? ఏడవనికైతే ఫస్ట్ అమ్మా నువ్వు. నీకైనప్పుడు నేను చేయలేదా ఎప్పుడు? అంటే నేను ఇంట్లో పని చేయాలా ఏంటి? నేను ఇంట్లో పని చేయమనిలే బావ నిన్ను. ఉన్న రైస్ పెట్టుకొని నీకు ఏమవుతుంది చెప్పు? అన్నం తినరా ఎవరు పెట్టుకొని? రోజు నేనే పెట్టుకొని తింటానా? రోజు పెట్టుకొని తినవు బావా. ఈ రోజు నీకు జ్వరం వచ్చింది కాబట్టి పెట్టుకొని తినమని ఏమో చెప్పి సరే, నీకేమైనా చెప్తే ఫీల్ అవుతావు, ఏడుస్తావు. వచ్చే వరకు 10 గంటలకు వస్తావు. ఏమొద్దులే నేను ఏమంటారు, నాకు అన్నం వద్దు, ఏమొద్దు, అట్లనే వండుకుంటాను. ఏం అవసరం లేదు. 10 గంటలకు వస్తావు అంటే 10 గంటలకు వస్తావు, ఎవరు లేచి పెడతారు నీకు చెప్పు? నీకోసం 8 గంటలకు కావాలా ఏంటి? అడవ పేడ్చి పెట్టుకొని రావాలా? ఎప్పుడు? గొడవ పెట్టుకోవడానికి వచ్చినావా? రేపటి నుంచి వస్తావు సరే చెప్పు. సరేలే, నీకు ఏం చెప్పండి, నా పని నేను చేసుకుంటాను. కుట్లు గుంజుతున్నాయి అంటే అర్థం కానిదే అమ్మ గొప్పతనం గొడవ పెట్టుకుంటున్నావు. మార్నింగే కదా ఇంజక్షన్ ఇచ్చిపోయింది నీకు. ఇంజక్షన్ ఇస్తే తగ్గాలని రూలా? అంటే పనిలోకి ఇచ్చిందా నేనేమన్నా ఇంజక్షన్? నేను ఫస్ట్ చెప్పిన మా ఇంటికి పోతా,
జ్వరం పడుతుంది 2 రోజులు ఉందంటే చెప్పు. సాధించి తీరాలే నీ ఈడు సిన్నదే బిడ్డో నువ్వు ఏడుస్తుంది నాకు ఏమైనా భయం అవుతుంది అసలు లేచి ఫస్ట్ అన్నం పెట్టి ఆ టాబ్లెట్స్ వేసుకో. అత్తింట్లో కడతేరాల ఆడదాని రాత టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి. పొద్దున టాబ్లెట్స్ వేసుకున్నావా అసలు నువ్వు? వేసుకున్నా. ఆ? వేసుకున్నావా? వేసుకుంటే తిండిలేమని వద్దు బావ, నాకు పానం మంచిగా అయినప్పుడు నేను వెంట పోయి పెట్టుకోని అంటే నైట్ 12 గంటలకు తింటావా ఏంది? ఆల్రెడీ 11 అవుతుంది. లేవు నాకు వద్దు లే అని చెప్పిన ఫస్ట్ అన్నం తిను. లే లే అని చెప్పిన. లే ఫస్ట్ లే లే అన్నం తిను. ఏం వద్దులే బావ, అన్న కర్రీ చాలులే. ఉం? తినకుంటే నాకేమేం కాదు. ఏమేం కాదు, కళ్ళు తిరుగుతున్నాయి అన్నావు కానీ. ఏం తిరిగినా పని లేకుండానే ఉంటుంది. ఎన్ని మాటలను పెడుతున్నావు, నీకైనా ప్రొవైడ్ చేస్తారయ్యా. నేనేగా నీకు చేసి పెట్టేదాన్ని, ఒక్క పూట చేయడానికి కష్టం అవుతుంది. 3 days అవుతుంది సరే. చేస్తే తప్పైందా? నిన్న ఈ రోజు నువ్వు ఎన్ని డేస్ చేస్తారు చెప్పు. ఒక రోజు అంటే జ్వరం వస్తుందంటే ఏమన్నా చేస్తారు. ఒకసారి హెడేక్ అంటే, ఒకసారి కాలు గుంజుతుంటే, ఒకసారి సిస్టర్ దగ్గర పెయిన్ వస్తుందంట. అన్ని ఇన్ని ఉంటాయా మనిషికి ఏమన్నా? ఆడపిల్ల బతుకు ఎట్లుంటదో అని పరువు మర్యాదలు ఏమైతాయో అని ఏమంటారు టాబ్లెట్స్ వేసుకొని తిని పడుకో. నాకు ఏమంటారు దమా ఖరాబ్ అవుతుంది. ఓకే ఏం చేస్తారు చేయాలంటే ఏం చేస్తారు చెప్పు. ఫస్ట్లే లేచిరి ఏమొద్దు బాబా, నేను తినబోతున్నప్పుడు వండుకో. 12 గంటలకు తింటావా ఏంది? నువ్వు ఇట్లా మాట్లాడతావు అనుకోలేదు తెలుసా, ఎంత మంచిగా చూసుకున్నావు. నువ్వు ఇట్లా మాట్లాడతావు అనుకోలేదు తెలుసా, ఎంత మంచిగా చూసుకున్నావు. ఓ చెల్లి మధ్యలో నిండు నూరేళ్ళు రోజు ఈ మంచం మీద పడితే చూసుకుంటారా అమ్మ ఏమన్నా? నేను ఫస్ట్ చెప్పిన మా ఇంటికి పోతా బావా, హెల్త్ బాగాలేదు నాకు అని చెప్పి. భారం ఎందుకని బరువు ఎందుకని ఆడపిల్ల బతుకు భారం అవుతుందా నేనేమంటలేను కానీ నాకు అనాల్సిన అవసరం ఏం లేదు. నేను పరాయని అంటే నువ్వేందుకు కడతావు? నేను మాత్రం నీకు చేసి పెట్టాలి, నువ్వు చేసి పెడితే తింటావు అంతే. ఫస్ట్ లేస్తావాలే వెబ్సిరీ. వద్దు బావ, నాకు సర్ప్రైజ్ చేస్తున్నా. అంటే ఇంకేం కాకుండా ముడుచుకొని పండు సిరి, ఓకేనా? ముడుచుకొని పంతే ఎవ్వరు ఏమన్నారు. అని మాత్రం వండుకోవచ్చు. జ్వరం వచ్చిందంటే అయిపోయి కాలు కొనుక్కుంటే కనిపించేదా ఏందేమన్నా? ఎందుకు బావ అట్లా మాట్లాడుతున్నాను? ఎందుకు బావ అట్లా మాట్లాడుతున్నాను? ஓடும் மேகங்கள் ஓய்வு கொள்ள అలా చెప్తారా? ఏంది ఎట్లా కావాలని చెప్తాను, నాకు అర్థం కాదు. అన్నమాట పండుకుంటే అయిపోయి జ్వరం వచ్చింది, కాలు గుంజుతుంది, ఎత్తి వస్తుంది, ఇవి రీజన్స్, సిల్లి రీజన్స్ పట్టుకొని ఏమంటారు 10 రోజులు వండుకోవాలంతే. ఎన్ని రోజులు అన్నా మందుకు, నిన్ననే కదా జ్వరం వచ్చింది, 2 రోజులు అయ్యి మొన్న నైట్ మింగినవా? మొన్న నైట్ మింగినవా ఏంది? ఏమనొద్దు, పోనితీ అని అనుకుంటుంటే కొంచెం పండుకుంటుంది. పండుకో, ఎన్ని రోజులు వండుకుంటావు? పండుకొని ఇష్టం వచ్చినట్టు వండుకో. సిజరీన్ అయినప్పుడు ఏమన్నా రెస్ట్ తీసుకున్నావా? అప్పుడు ఎట్లా ఉరుకులాగా ఇప్పుడు అర్థమవుతుంది. అది పడు మరి బాధ. ఎవరు పడొద్దు అంటున్నారు? అప్పుడు రెస్ట్ తీసుకున్నావా సరే ఏమన్నా తీసుకున్నావా? అవన్నీ గుర్తొస్తున్నాయా నీకు? అవన్నీ గుర్తొస్తున్నాయా? మరి అదే పెయిన్ ఇప్పుడు వచ్చేది. ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి. ఏడుస్తూ వస్తుందా? ఏడిస్తే తక్కువవుతుందా? ఎందుకు ఏడుస్తున్నావే? ఉన్నది ఉన్నట్టు అంటే ఏడుస్తారా?
అనవసరంగా దిమాగ్ ఖరాబు. ఎంత మంచిగా చూసుకున్నా వేస్ట్ నిన్ను. ఏడ్చుడు ఎందుకమ్మా? అనవసరంగా చేసుకున్నా నిన్ను. నా చేత కాదు, ఏం చేత కాదు. ఏం పని చేయమన్నా ఈడనొస్తుంది ఆడనొస్తుంది అనుకుంటుంటావు. ఏమన్నా వాళ్ళని అనవసరంగా చేసుకున్నా అన్న. ఎక్కడ 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 నీ ప్రేమ ఫస్ట్ లేచి అన్నం పెట్టు, నువ్వు తర్వాత ఏడుద్దు కానీ. లే అని చెప్పిన. కనికరమే లేక నన్ను వీడి పోయావెందుకురా ఏంటి? ఎందుకే ఎందుకు తెలుస్తున్నావు? కూర్చో ఒకసారి కూర్చో అని చెప్పిన. ఏడవకు. నీకు జ్వరం వస్తే నేను అట్లా తిడుతున్నా సరే. తీరుతలేమా? నీకు ఫీవర్ వస్తే నేను ఎట్లా ఏమన్నా అన్నానా? ఇప్పుడు అంటున్నావు కదా చాలులే. సారీ బంగారం, ప్యాక్ చేసిన. సారీ బంగారం. ఎక్కడ 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 నీ ప్రేమ సారీ ఫీల్ అయినా. సారీ మమ్మీ. సారీ ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టిన. జ్వరం వస్తే ఏమన్నా ఇబ్బంది అయితే చెప్పు. గట్టి కూడా కట్టుకోలేదా మార్నింగ్ నుంచి? గుర్తు వేసుకుంటే అవుతుంది. పడుకో. ఒకసారి కెమెరా కాయ చెప్పవా ఫ్రెండ్స్? మళ్ళీ పడుకుంది ఫీల్ అయితే ఏడ్ చేస్తుంది ఫుల్గా. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి హాయ్ చెప్పు. కూర్చో, ఒకసారి కూర్చో. లే, వద్దులే బావ, నాకు చేతనైతలేదు, నువ్వు చేసే కరెక్ట్. చేతనైతలేదు ఏమవుతలేదులే. నీళ్ళు వేస్ట్ అవుతాయి. బకెట్ పెట్టనా? లేవా అని చెప్పి లేవు సిరి. చాలా బాధపడుతుంది పాపం. ఎప్పుడు ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా కానీ మంచిగా చూసుకుంటా, మంచిగా ఉంటాము. సిరి హాయ్ చెప్పవా? సిరి సారీ చెప్పినా సిరి, సారీ చెప్పినా. ఏడవకు సరేనా? చెప్పు, హాయ్ చెప్పు. జోక్ అన్నా సిరి, నువ్వు ఇంత ఎమోషనల్ అవుతావని అనుకోలే ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఏడుస్తుందని అనుకున్నా. నాకే బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం, చేయాలని చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? సారీ ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి ఫ్రాంక్ చేయాలో చేయొద్దో నాకైతే తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ చెప్పు సిరి, ఒకసారి హాయ్ చెప్పు సిరి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసేశారు కదా. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.